అందరూ నమస్కారం. గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ చార్టెడ్ రమేష్ని. జనరల్గా ఓ ఇద్దరు మనుషుల మధ్యన కానీ, లేకపోతే రెండు రాష్ట్రాలైనా కానీ, రెండు దేశాలైనా కానీ, ఎవరి మధ్యనైనా కానీ ఒక శాంతియుతమైన వాతావరణం ఉండాలంటే బలగాలను చూపించుకుంటే పనిచేయదు. దానికంటే ముఖ్యమైనది ఏంటంటే ఒకళ్ళ గురించి అవగాహన చాలా అవసరం. అయితే ఈ అవగాహన లేకపోతే ఎలాంటి దుష్పరితమైన వాతావరణాలకు దారితీస్తుంది అన్నది మనం రీసెంట్గానే చూసాం. ఈ యుక్రెయిన్ అలాగే రష్యా వార్ చూస్తే కనుక అది చాలా జనాలందరినీ ఇబ్బంది పెట్టింది. జనాలను ఇబ్బంది పెట్టడం ఒక పక్కన ఉంటే కనుక ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లన్నింటినీ కుప్పకూలు చేసింది ఒకేసారి. సో ఇలాంటి పరిస్థితి ఇది ఒక్కదాని వల్లే అవుతుందా, లేకపోతే ఇంకా కారణాలు ఉంటాయని చూస్తే కనుక చాలా కారణాలు ఉంటాయండి. ఇలాగ మార్కెట్ పడిపోవడానికి ఇలాంటిన్నిటికి ఓ పక్కన చూస్తే కనుక ఫుడ్ సేఫ్టీ లేదంటున్నారు. అంటే మనం ప్రొడ్యూస్ చేసే ఫుడ్ ఏదైతే ఉందో, మనం తయారు చేసే తిండి ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా సరిపోవట్లేదని చెప్పిన ఒక పక్కన చెప్తున్నారు. ఇంకో పక్కన ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటున్నారు. ఇంకో పక్కన ఎనర్జీ క్రైసిస్ అంటున్నారు. ఇంకో పక్కన ఏమో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయి అంటున్నారు. ఇలాగా రకరకాల కారణాలతోటి ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక కష్టాలు పడుతూనే వ్యాపారాలు ప్రస్తుతానికి అయితే జరుగుతున్నాయి. ఈ కష్టాలు సరిపోనట్టు ఏంటంటే కొన్ని దేశాల్లో అసలు ఈ ఫెసిలిటీస్ ఏమీ లేకుండా కూడా తయారవుతున్నాయి. ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తే కనుక శ్రీలంకలో వాళ్ళకంటూ డబ్బులు సరిపోవట్లేదు. అప్పుల్లో కూలిపోయారు పూర్తిగా వాళ్ళు. ఆ అప్పుల నుంచి బయటికి రావడం ఎట్లాగో తెలియట్లేదు వాళ్ళకి. సో ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇవన్నీ ఏదో సరిపోనట్టు కొత్తగా ఇంకో రెండు దేశాలు కొట్టుకోవడానికి రెడీ అయిపోయినాయి ఇప్పుడు. అవి ఏంటంటే కనుక మనకు తెలిసింది, అందరూ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, చైనా అలాగే తైవాన్ వచ్చేప్పటికి రెండు ఆల్మోస్ట్ యుద్ధ వాతావరణంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఎందుకు మొదలైంది, అలాగే ప్రస్తుతం దానివల్ల మన భారతదేశానికి కానీ లేకపోతే ఇతర దేశాలన్నింటికి కానీ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అన్న దాని గురించి పూర్తిగా విశ్లేషిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అంతకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రతిసారి కూడా మేము ఇలాగా పనికొచ్చే కంటెంట్ మాత్రమే మీ దగ్గర తీసుకొస్తాం. అక్కర్లేని సొలుగవులు మాత్రం ఎక్కడా చెప్పం అసలు. సో అసలు ఈ వార్ సిచ్యువేషన్కి రావడానికి కారణం ఏంటి అన్న చూస్తే కనుక నిజానికి యుఎస్ యొక్క వన్ ఆఫ్ ది హైయెస్ట్ అథారిటీ ఎవరైతే ఉంటారో ఒక స్పీకర్ గారు ఇటీవల కాలంలోనే తైవాన్ వెళ్ళి వాళ్ళతో చర్చలు జరిపించడానికి వెళ్ళారనమాట. అది యాక్చువల్గా చైనా వాళ్ళకి అసలు నచ్చలా. ఎందుకు నచ్చలేదంటే కనుక చైనా వాళ్ళు ఎప్పుడు కూడా తైవాన్ మీద కంట్రోల్ తీసుకోవడానికి చూస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళు అది కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు. అందుకని చెప్పి వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తూ యుఎస్కి ఆల్మోస్ట్ థ్రెట్స్ కూడా పంపించారు. అంటే మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు దీనికి డబ్బులు కడతారు, అనవసరంగా ఎక్కువ డబ్బులు కడతారంటగా ఒక డైలాగ్ కూడా వేశారు వాళ్ళు. సో దీని గురించి అసలు ప్రస్తుతానికి యుఎస్ మార్కెట్లో ఎట్లా ఉంది పరిస్థితి, అలాగే చైనా వాళ్ళు దీనికి ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, తైవాన్ దీన్ని ఎదుర్కోవడానికి ఎట్లా సిద్ధపరంగా ఉంది, ఇవన్నీ కూడా చూడాలి మనం. అయితే ఇదంతా అర్థం చేసిన ముందర అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనాకి తైవాన్కి గొడవ ఏంటి. అయితే ఇది అర్థం చేసుకోవాలంటే మనం ఆల్మోస్ట్ ఒక 120 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాలి. 1895లో, నేను అంటాను 1995 కాదు, 1895లో ఈ సైనో జాపనీస్ వార్ అన్నది అప్పట్లో జరిగిందనమాట. అది జరిగిన తర్వాత జపాన్ విన్ అయ్యి వాళ్ళకంటూ ఒక ఎంపైర్ని క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళే ఈ తైవాన్ అన్నది నిజానికి చైనా ఒక తాటికాయంత ఉంటుంటే పక్కన ఆవగన్స్ అంతటా తైవాన్ ఉంటుంది. అలాగే ఇలాంటి చిన్న చిన్న దీవులు కలుపుకొని ఒక జపాన్ అన్నది కూడా మనకు ఫామ్ అయ్యి ఉంది. నిజానికి ఆ చైనా పక్కన ఈ చిన్న చిన్న దీవులన్నీ కూడా ఇండివిజువల్ కంట్రీస్ గానే ఉన్నాయి ఇప్పటిదాకా కూడా. అయితే ఈ తైవాన్ అన్న దాని మీద కంట్రోల్ తీసుకోవాలని చెప్పి చైనా వాళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ దానికంటే ముందర ఈ తైవాన్ అన్నది జపాన్ వాళ్ళ కంట్రోల్లో ఆధ్వర్యంలో ఉండి కొంతకాలం నడుపుకుంటూ వచ్చారు జపాన్ వాళ్ళు. ఎప్పటిదాకా చూస్తే కనుక వరల్డ్ వార్ 2 1945లో ఎప్పుడైతే జరిగిందో అప్పటిదాకా కూడా జపాన్ వాళ్ళ కంట్రోల్లో ఈ తైవాన్ అన్నది బాగానే సాగింది. కానీ ఎప్పుడైతే కనుక జపాన్ వరల్డ్ వార్ 2లో ఇంకా నిలబడలేకపోయారో, వాళ్ళ ఆస్తులు మొత్తం లేకపోతే వాళ్ళ సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోయిన తర్వాత ఆ కంట్రోల్ అన్నది వదిలేసుకున్నారు వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకంటూ జపాన్ నుంచి సపోర్ట్ లేదు, లేకపోతే జపాన్ వాళ్ళని ఇంకా కంట్రోల్ చేయట్లేదు, లేకపోతే రూల్ చేయట్లేదు అని అర్థమయ్యాక వాళ్ళకంటూ ఒక సపోర్ట్ ఉండాలి, ఒక పెద్ద దేశంతో సపోర్ట్ ఉండాలనే ఒక ఉద్దేశంతో చైనాతో చేతులు కలపడానికి తయారయ్యారు. ఎందుకంటే టెక్నికల్గా చూస్తే కనుక చైనా నుంచి తైవాన్ అన్నది చాలా దగ్గర, పక్కనే అసలు. అలాగే వాళ్ళకి యాక్సెస్ కూడా ఈజీగా ఉంటుందని చెప్పిన ఒక సదుద్దేశంతో చైనాతోటి చేతులు కలపమని చెప్పి చూశారు. అయితే ఇదే పరిస్థితుల్లో చైనాలో 2 పార్టీలు ఉన్నాయండి, పొలిటికల్ పార్టీలు. ఒకటి వచ్చేప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ, ఇంకోటేమో పీపుల్స్ నేషనల్ పార్టీ అనమాట. ఈ నేషనల్ పార్టీ వాళ్ళు ఈ కమ్యూనిస్ట్ థాట్స్ లేని వాళ్ళు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఈ సివిల్ వార్ జరుగుతున్నప్పుడు
వీళ్ళిద్దరిలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు విన్ అయ్యి వాళ్ళు రిపబ్లిక్ చైనా అన్నదాన్ని స్థాపించుకున్నారు అక్కడ. దాంతో ఈ పీపుల్స్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, పీపుల్స్ పార్టీ ఏదైతే ఉందో, నేషనలిస్ట్ పార్టీ ఏదైతే ఉందో, వీళ్ళు ఇంకా చైనాలో ఉండడానికి ఇష్టపడక వాళ్ళు తైవాన్కి వచ్చేసి తైవాన్ని పాలించారు కొంతకాలం. అయితే ఇలా చేయడంలో వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే కనుక తైవాన్ని సెపరేట్ గా డెవలప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఆ నేషనలిస్ట్ పార్టీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుందాం అని చెప్పి ప్రయత్నాలు అయితే చేసుకున్నారు. కానీ ఈ చైనాలో ఉన్న ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏమని చెప్పారంటే, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పబ్లిసిటీ ఏమి ఇచ్చారంటే, అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా మాదే, ఆ నేషనలిస్ట్ పార్టీ వాళ్ళు కూడా మా వాళ్ళే, మా కంట్రోల్లో ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మా చేతుల్లో ఇద్దరికి ఓడిపోయారు కాబట్టి వాళ్ళు మా కంట్రోల్లో ఉన్నారని చెప్పి ప్రపంచం అంతా చెప్పుకోవడం మొదలుపెట్టారు ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, చైనాని ఎవరైతే గౌరవ చేస్తున్నారో వాళ్ళు. అయితే దీన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఒప్పుకోలే, తైవాన్తో సహా తైవాన్ ఆ చైనా కంట్రోల్లో ఉందని చెప్పనున్నది ఒప్పుకోవట్లేదు అసలు. సో అయితే అసలు ఎన్ని కంట్రీస్ వచ్చేప్పటికీ ఈ తైవాన్ అన్నది చైనాలో భాగం కాదు అని ఒప్పుకున్నాయని చూస్తే కనుక ఒట్టి 13 దేశాలు మాత్రం ఒప్పుకున్నాయండి. నిజానికి ఆ 13 దేశాల్లో భారతదేశం కూడా లేదు. ఎవరెవరు ఒప్పుకోలేదు అన్నది చూస్తే కనుక యుఎస్ఏ అది భాగం కాదు అన్నది ఒప్పుకోలా, అలాగే రష్యా ఒప్పుకోలా, మన భారతదేశం ఒప్పుకోలా, అలాగే యూరోప్ లో చాలా దేశాలు ఒప్పుకోలేదు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా నిలదొక్కుని బయటకు వస్తారు ఇప్పుడు అన్నది ఒక క్వశ్చన్ కింద మారింది అప్పట్లో. సో ఇదంతా ఒక పక్కన ఇలా ఉండగా అసలు నిజానికి 1979 నుంచి చూస్తే కనుక యుఎస్ నుంచి ఒక్క అఫీషియల్ కూడా ఇప్పటిదాకా చైనాకి లేకపోతే తైవాన్కి అన్నది యుఎస్ నుంచి ఎవరు కూడా అసలు తైవాన్ వెళ్ళి తైవాన్లో ఉన్న పరిస్థితుల్ని ఎప్పుడు కూడా చూడలేదు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు యుఎస్ నుంచి రీసెంట్ గానే వాళ్ళ స్పీకర్ ఎవరైతే ఉన్నారో టాప్ మోస్ట్ అఫీషియల్ ఒక ఆవిడ వెళ్ళి ఈ తైవాన్ లో మీటింగ్ అరేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు కలిసి అక్కడ మీటింగ్ కూడా చేసుకున్నారు. ఇది నిజానికి చైనాకి అసలు నచ్చల. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా యుఎస్ వాళ్ళు సైలెంట్ గా తైవాన్ సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పబ్లిక్ గా సపోర్ట్ చేయడం మొదలు పెడితే చైనాకి ఎక్కడ కంట్రోల్ తగ్గిపోద్దు అని చెప్పి చైనా భయం అన్నమాట. సో ఇది ఉంచకూడదు, ఇలాంటి పరిస్థితులు రాకూడదు అని చెప్పి చైనా వాళ్ళు లిటరల్లీ భయపెట్టారు యుఎస్ వాళ్ళని. ఇలా కనుక మీరు వెళ్ళి కలిస్తే నిజానికి మంచిది కాదు మీకు అని చెప్పి లిటరల్లీ థ్రెటనింగ్ లెటర్స్ పంపించినట్టే అది. సో ఇలాంటి పరిస్థితుల్లో యుఎస్ నుంచి ఒక అఫీషియల్ వెళ్ళి తైవాన్ లో మీటింగ్ అవగొట్టుకుని వెనక్కి వెళ్ళారు. దీని మీద నిజానికి చైనా వాళ్ళకి అందరికీ మంట అన్నమాట. సో ఇది ఎందుకు ఇప్పుడు చైనా వాళ్ళకి అంత మండుతుంది అన్న చూస్తే కనుక నిజానికి చైనాకి ఆ తైవాన్ అనేది పక్కనే ఉంది, ఇందాక చెప్పాను నేను. దానివల్ల ఫిజికల్ గా చూస్తే కనుక వాళ్ళ కంట్రోల్ ఎక్కువ, దాని మీద కంట్రోల్ తీసుకోగలరు. ఇంకో పక్కన చూస్తే కనుక వాళ్ళ ఆపరేషన్స్ అన్నిటిలోనూ చైనా తోటి వాళ్ళకి అనుసంధానం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా వాటికి కావాల్సిన చిప్స్ ఏవైతే ఉంటాయో, సెమీ కండక్టర్ చిప్స్ అన్నవి ఎక్కువగా తైవాన్ నుంచే తెప్పించుకుంటున్నారు. ఇంకో పక్కన జియోలాజికల్ ఫ్యాక్టర్స్ చూస్తే కనుక వీళ్ళకి తైవాన్ అన్నది ఒక పక్కనే ఉన్న దేశం. దానివల్ల పెసిఫిక్ రీజియన్ అంటే చైనా నుంచి పక్కన చూస్తే కనుక తైవాన్ లో వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి పొలిటికల్ గా చూసుకున్నా, లేకపోతే జియోగ్రఫికల్ గా చూసుకున్నా, లేకపోతే మిలిటరీ వైజ్ చూసుకున్నా, వాళ్ళు యుఎస్ తోటి ఎప్పుడైనా కానీ యుద్ధ వాతావరణం వస్తే అక్కడి నుంచి వాళ్ళు యుద్ధం చేయడానికి కానీ వాటిన్నింటికి ఫెసిలిటీ బాగుంటుంది అక్కడి నుంచి. అందుకని చెప్పి చైనా ఎప్పుడు కూడా ఈ తైవాన్ తోటి మంచి రిలేషన్షిప్స్ తో ఉండేది. అలాగే మీరు చూస్తే కనుక తైవాన్ యొక్క ఎక్స్పోర్ట్స్ లో మేజర్ ఎక్స్పోర్ట్ ఎక్కడికంటే కనుక చైనాకే. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు చైనా ఎక్కువగా వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు తైవాన్ ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేసేది ఏంటని చూస్తే కనుక ఈ సెమీ కండక్టర్ చిప్స్. ఈ సెమీ కండక్టర్ చిప్స్ లో తైవాన్ కొట్టినోడు లేడు ఇప్పుడు ప్రస్తుతానికి. అలాంటి పరిస్థితుల్లో తైవాన్ తో వీళ్ళు యుద్ధ వాతావరణం పెట్టుకుంటే అండ్ యుఎస్ అట్లాగే మిగతా దేశాలు కూడా తైవాన్ సపోర్ట్ చేసుకెళ్తే చైనా పరిస్థితి ఏమైపోతుంది అన్నది ఇంకో పక్కన చైనాకి మైండ్ లో ఉంది, కానీ పబ్లిక్ గా చెప్పలేరు వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అసలు చైనాకి మిగతా ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో ఉన్న పరిస్థితులకి సంబంధం ఏంటి? దీనివల్ల ఒకవేళ ఈ వార్ కనుక జరిగితే తైవాన్ తోటి మిగతా దేశాలకు ఉన్న కనెక్షన్స్ వల్ల ఏమన్నా డిస్టర్బ్ అవుతుందా, మార్కెట్ ఏమన్నా డిస్టర్బ్ అవుతుందా అన్నది మనం పూర్తిగా విశ్లేషించుకోవాలి ఇప్పుడు. సో తైవాన్ మీద ప్రపంచవ్యాప్తంగా ఎంతలా డిపెండ్ అయిపోయి ఉన్నారంటే, తైవాన్ లేకపోతే నిజానికి సెమీ కండక్టర్ చిప్స్ ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు ప్రస్తుతానికి మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే కారుల నుంచి మొబైల్ ఫోన్ వరకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దేనికైనా కానీ చిప్ కావాలంటే తైవాన్ నుంచి రావాల్సిందే. సో ఇలాంటి పరిస్థితుల్లో తైవాన్తో సంబంధాలు తెంచుకోవడానికి ఎవరికి ఇష్టం లేదు.
అలాగని చెప్పని చైనా తోటి వార్లోకి దిగిపోదాం అని చెప్పి చూస్తే వీళ్ళు ఒకవేళ ఓడిపోతే కనుక చైనా చేతిలో అందరూ కూడా గులాం అవ్వాల్సిందే. సో అందుకని చెప్పి చైనాని అంత అణిగి తొక్కకుండా జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేసుకుంటూ రావాలన్నది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి ఉన్న ఒక థాట్ అన్నమాట ఇప్పుడు. సో ఇలాంటి పరిస్థితుల్లో యుఎస్ చైనాని కాపాడుతుందా లేకపోతే చైనాకి సపోర్ట్ ఇస్తుందా అని అడిగితే కనుక నిజానికి ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చైనా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే వాటిల్లో యుఎస్కి పంపించే చాలా ఎక్కువగానే ఉన్నాయి. అందుకని చెప్పి చైనాకి శాంక్షన్స్ ఎక్కువగా ఇచ్చి, అంటే ఫండ్స్ శాంక్షన్ ఎక్కువగా ఇచ్చి, నువ్వే తెచ్చుకో, నీకు ఎన్ని సెమీ కండక్టర్ చిప్లు కావాలో అన్ని తెచ్చుకుని మాకు ఎక్స్పోర్ట్ చేసుకో అన్నారు అనుకోండి, వాళ్ళ చేతుల్లో గెలిపోతారు అందరూ కూడా. సో అందుకని చెప్పి ఈ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ ఎట్లాగా హ్యాండిల్ చేయాలి అన్న దాని గురించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు నిజానికి. సో ఓ పక్కన ఇలా ఉండగా ఒకవేళ నిజానికి చైనా కనుక దీంట్లో ఇంట్రెస్ట్ లేకుండా పోయిందనుకోండి, అంటే యుఎస్ ని ఎలాగైనా అడగదొక్కాలనుకుని ఫీల్ అయ్యారనుకోండి, ప్రస్తుతానికి ఈ చైనా వాళ్ళు యుఎస్ యొక్క ట్రెజరీ బాండ్స్ ఏవైతే ఉంటాయో $1 ట్రిలియన్ వర్త్ ఆఫ్ బాండ్స్ వాళ్ళ చేతిలో కొనుక్కుని ఉంచుకున్నారు. ఇప్పుడు అవి నేను ఇంక ఉంచుకొని నాకు అప్పక్కర్లేదు నీ దగ్గర నుంచి అని ఆ డబ్బు అంతా కూడా నేను నీ బాండ్స్ మళ్ళీ నీకు అమ్మేస్తానని చెప్పి యుఎస్ వాళ్ళతో అన్నారు అనుకోండి చైనా వాళ్ళు. ఆ బాండ్స్ కొనుక్కోవడానికి యుఎస్ వాళ్ళు ఇప్పుడు డబ్బులు కట్టాలి చైనాకి. ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? ఆల్రెడీ ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర డబ్బులు సరిపోక ఆ బాండ్స్ అన్నవి అమ్ముకుంటున్నారు ఇప్పుడు యుఎస్ వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఈ చైనా వాళ్ళు కనుక ఈ బాండ్స్ వాళ్ళు ఆల్రెడీ కొనుక్కుని ఉంచుకున్న 1 ట్రిలియన్ బాండ్స్ కనుక తిరిగి అమ్మేస్తాను అనుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు? అలాంటి పరిస్థితి వస్తే కనుక వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది బాగా పెరిగిపోతుంది. అలా పెరిగిపోతే నిజానికి యుఎస్కే ఇబ్బంది. సో అందుకని చెప్పి ఈ చైనా వాళ్ళు కూడా ఒక కంట్రోల్ పెట్టుకున్నారు అనమాట. ఫండ్ విషయాల్లో యుఎస్ మీద కంట్రోల్ అయితే పెట్టుకున్నారు. ఈ $1 ట్రిలియన్ బాండ్ ఏదైతే ఉందో దాన్ని కొనుక్కుంచుకుని. సో ఈ రెండు ఇట్లా ఉండగా మన భారతదేశానికి తైవాన్కి ఎట్లా ఉంది? ఎందుకంటే మనం కావాల్సింది ఫైనల్గా ఏంటి, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించే కదా మనకు కావాల్సింది, ఇంపాక్ట్ ఏంటి అన్నది. సో అసలు భారతదేశానికి తైవాన్కి ఉన్న రిలేషన్షిప్ ఎట్లా ఉందని చూస్తే కనుక నిజానికి ఇద్దరి కంట్రీస్కి, ఈ రెండు కంట్రీస్కి మంచి వాతావరణం ఉందండి నిజానికి. ఎందుకంటే తైవాన్లో ఉన్న కంపెనీస్, చాలా కంపెనీస్ ఇండియాలో వాళ్ళ సబ్సిడరీ కంపెనీలు స్టార్ట్ చేసి ఎంత మంచి మంచి కంపెనీలు ఉంటే కనుక ఐఫోన్లు మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలు, లేకపోతే ఇలాగా సెమీ కండక్టర్ చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వేరే వేరే బ్రాండ్స్, టీవీలకి, ఫ్రిడ్జ్లకి అన్నిటికీ సప్లై చేసే సెమీ కండక్టర్లు బ్రాండ్స్, ఇవన్నీ కూడా తైవాన్ నుంచి ఇండియాకి వచ్చి వాళ్ళ సెపరేట్ సెటప్స్ అన్నది ఇండియాలో పెట్టుకుంటున్నాయి. సో ఇలాంటి కంపెనీస్ ఉన్నప్పుడు మనకంటూ ఆ తైవాన్ దేశంతో రిలేషన్షిప్ చాలా బాగుంది. అది ఇంకా ఇంప్రూవ్ అవుతుందనే ఆశిస్తున్నారు అందరూ కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కనుక చైనాకి తైవాన్కి ఏమన్నా ఇబ్బంది పడితే, ఈ వార్ అన్నది కనుక ఏమన్నా వస్తే నిజానికి తైవాన్ ఇండియాలో పెట్టే డబ్బుల్ని ప్రస్తుతానికి హోల్డ్ చేసే అవకాశం ఉంది. అది నిజంగా మనకు మంచిది కాదు అది. అయితే ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే భారతదేశ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదని చెప్పిన. ఎందుకంటే ఆల్రెడీ మనం కోవిడ్ టైంలో చూసాం, ఈ సెమీ కండక్టర్లు చిప్పులు దొరకపోవడం వల్ల ఒక పాయింట్ ఆఫ్ టైంలో కార్ల సప్లై తగ్గింది, లేకపోతే మొబైల్స్ అన్నవి కొంచెం తగ్గి, టీవీలు లేకపోతే ఎయిర్ కండిషనర్లు అన్ని రకాల ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ యొక్క రేట్లు కొంచెం పెరిగాయి. ఇలాంటి పరిస్థితులు మనం ఆల్రెడీ చూసాం. అప్పుడే భారతదేశ ప్రభుత్వం కళ్ళు తెరుచుకుని అప్పుడే కొంచెం శాంక్షన్స్ అన్నది ఈ సెమీ కండక్టర్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎట్లా సెటప్ రెడీ చేసుకోవాలన్న దాని గురించి ఆలోచించి ముందు చూపుతోటే ఒక స్టెప్ అయితే తీసుకున్నారనమాట భారతదేశ ప్రభుత్వం వాళ్ళు. సో దీనికంటూ గాను దగ్గరగా 75,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టించినట్టు మనకు తెలుస్తోంది. సో ఇది ఇలా ఉండగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక నానుడి ఏంటంటే కనుక ఒకవేళ యుఎస్ కి చైనాతో ఉన్న రిలేషన్షిప్ తెగిపోతే, అంటే వాళ్ళకి మధ్యలో చెడిపోయింది అనుకోండి, ఖచ్చితంగా చైనాతో ఉన్న అగ్రిమెంట్లు కట్ చేసుకుని మిగతా దేశాలకు ఇస్తారు కదా. అంటే ఎక్కడ డెవలప్మెంట్ కి పాసిబిలిటీ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఈ పనులన్నీ చేసి పెట్టు, నేను చైనాతో చేయించుకోను ఇంకా అని అంటారు. సో ఆ అవకాశం ఇండియాకి ఎక్కువగా ఉందన్నది ప్రపంచవ్యాప్తంగా అనుకుంటున్నారు. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కి మంచి హబ్ కింద తయారయ్యారు. ప్రతిదీ మీకు ఏం కావాలంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో చేంజ్ చేసి మేము ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటున్నారు. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు భారతదేశానికి ఎకానమీ బిల్డ్ అయ్యే అవకాశం చాలా ఉంది. అలా అని చెప్పని చైనాలో పోయే వ్యాపారం అంతా కూడా ఖచ్చితంగా ఇండియాకే వచ్చి పడుతుందా అంటే లేదు. మనలాగే మిగతా దేశాలు కూడా ఈ వ్యాపారం కోసం పోటీ పడుతున్నాయి. అంటే చైనా నుంచి పోయే వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారాన్ని మిగతా దేశాలు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అసలు భారతదేశానికి ఎంత అవకాశం ఉంది ఇందులో అన్నది మనం అర్థం చేసుకోవాలి.
ఎంత అవకాశం ఉందంటే అసలు ఆ మొత్తం వ్యాపారంలో 1% వచ్చినా కానీ మన ఇండియన్ ఎకానమీ చాలా డెవలప్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అని అనుకోవడానికి ఎందుకు ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నారంటే కనుక నంబర్ 1 రీజన్ వచ్చేప్పటికి చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా కానీ డెలివరీ చేయడానికి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చాలా ఎక్కువ. రెండోది వచ్చేప్పటికి జీరో కోవిడ్ పాలసీ. సో ఈ జీరో కోవిడ్ పాలసీ అన్నది అక్కడ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు ఈ చైనాలో. సో దానివల్ల అక్కడ ప్రపంచంలో ఎవరు కూడా కోవిడ్ ఉన్న రాష్ట్రాల్లో లేకపోతే దేశాలతో ఎక్కువగా వ్యాపారం చేయకూడదన్న ఒక ఉద్దేశం అయితే ఉంది. అలాగే అది కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే చైనాతో పాటు ఇంకో అగ్రిమెంట్ కూడా ఎక్కడైనా పెట్టుకుంటే మంచిది. అంటే చైనా +1 ఇంకో ఎక్స్ట్రా సెకండరీ అగ్రిమెంట్ ఉంచుకుంటే మంచిది. సో దట్ ఆ రెండో కంపెనీ ఏదైతే ఉందో ఆ బఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి సప్లై చేయగలుగుతారు కావాల్సి వచ్చినప్పుడు అని చెప్పి ఒక థాట్ తోటి ఈ ప్రస్తుతానికి అయితే మిగతా దేశాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి. యుఎస్ లాంటి లేకపోతే యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ కంట్రీస్ అన్ని కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ అన్నది చైనా కాకుండా మిగతా ఏరియాస్ లో కూడా చూసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ స్ట్రాటజీ కనుక నిజంగా వర్కౌట్ అయితే మనకి ఏ ఇండస్ట్రీలకి బాగా డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అని చూస్తే కనుక నంబర్ 1 మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా ఉంది. అది కాకుండా ఈ సిమెంట్, స్టీల్ ఏవైతే కనుక కన్స్ట్రక్షన్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి రిక్వైర్మెంట్ ఉంటాయో అవన్నీ డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. దాంతోపాటు ఫార్మా సెక్టర్ ఎక్కువగా అవకాశం ఉంది, కెమికల్స్ ఎక్కువగా ఉంది, టెక్స్టైల్ ఇండస్ట్రీ మనకి ఇంప్రూవ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయితే భారతదేశంలో వ్యాపారం పెరిగి ఎకానమీ బాగా బిల్డ్ అవుతుంది అన్నది అందరి ఆశ ఇక్కడ. సో ఇలాంటి టఫ్ ఎన్విరాన్మెంట్ లో నిజంగా భారతదేశానికి ఒక మంచి చంక్ ఆఫ్ వ్యాపారం ఏదైతే ఉందో చైనా నుంచి మనం రాబట్టుకోగలుగుతామా అన్న దాని గురించే ఇక్కడ క్వశ్చన్ అంతా కూడా. ఎందుకంటే మనలాగే నేను ఇందాక చెప్పినట్టు ఎన్నో ఇతర డెవలప్ అవుతున్న దేశాలు ఆ వ్యాపారాన్ని వాళ్ళ దేశానికి తీసుకెళ్లి వాళ్ళు చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో తప్పులేదు. కానీ మనం ఎంత అడ్వాన్స్డ్ గా ఉండి ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ ఆపర్చునిటీ కనుక మన భారతదేశానికి రావాలనే మనం అందరూ కోరుకుందాం. ఎందుకంటే అప్పుడే మన ఇండియన్ ఎకానమీ బాగా బిల్డ్ అవుతుంది. ఎంతో మందికి ఆపర్చునిటీస్ అన్నది పెరుగుతాయి. అది ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆపర్చునిటీస్ కానివ్వండి, లేకపోతే ఉద్యోగ రీత్యా చూసుకున్నా కానీ ఉద్యోగాలు ఎక్కువగా అవకాశాలు దొరుకుతాయి. సో ఇలాంటి పరిస్థితి వస్తేనే మన భారతదేశానికి ఇంకా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో ఇదండి పూర్తిగా అసలు ప్రస్తుతానికి చైనాకి తైవాన్కి ఉన్న గొడవ వల్ల మనకి ఏం డెవలప్ అవుతుంది, మనకి మంచి ఏంటి ఇందులో అన్న దాని గురించి పూర్తిగా విశ్లేషించుకున్నాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరూ కూడా భారతదేశానికి ఏ మంచి స్థానం ఇస్తున్నారు అన్నది కూడా ఇక్కడ మనం పూర్తిగా విశ్లేషించుకున్నాం. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందరకు వస్తాను. అందుకంటే ముందర ఒకవేళ మీరు కనుక మై గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఇలాంటి అద్భుతమైన కంటెంట్లు మీ దగ్గర తీసుకొస్తాను ఉంటాం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందరకు వస్తాను. అందరూ కొంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.